ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన సేవా దినాలలో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి ఈ సువార్త ఆరంభించినటువంటి ఆ కాలంలో దైవజనుడు తనతో కూడా కొందరు సేవకుల్ని వెంట పెట్టుకొని ఈ అపోస్తలులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా గ్రామాలలో ఆయా చోట్ల సువార్తను ప్రకటిస్తూ ప్రభువుని ప్రజలకు పరిచయం చేస్తూ ప్రజలు దేవుడికి సమీపంగా ఉండేటట్లుగా వారి బ్రతుకులో ఆవరించినటువంటి ప్రతి బలహీనతలు సమస్యలు తొలగిపోయేట్టుగా ప్రజలకు మేలుకరమైనటువంటి అనుభవాలని బోధిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో వారందరూ కలిసి ఫిలిప్పి అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ సువార్త ప్రారంభించి ఆ ప్రాంత ప్రజల మధ్యలో కొంతకాలం ఉండి త్రోయ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ కొంతకాలం ఉండి మరొక విషయాన్ని గమనించి చూసినట్లయితే ఇలా వాళ్ళ ఆయా ప్రాంతాలన్నీ తిరుగుతూ ఒక చోటుకు వచ్చారు. అక్కడ జరిగిన ఒక పరిస్థితిని ఈ పూట మనం దేవుని వాక్యాల నుండి జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము. ఈ 20వ అధ్యాయంలో 7వ వాక్యం నుంచి గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం చూడగలుగుతాం. ఏమిటంటే అవి, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకోను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను అని వాక్యం అంటుంది. గమనించండి, ఈ అపోస్తలుల దినాలలో వారి మధ్యలో జరిగినటువంటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. తెల్లవారితే ఆయన బయలుదేరి ఈ దైవజనుడైనటువంటి పౌలు గారు వేరొక చోటుకి వెళ్ళాలి. అందువలన ఆదివారం పునరుద్ధాన దినాన్ని వీళ్ళు కూడుకొని రాత్రి అనేక సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని గురించి, ప్రభు యొక్క రాకడను గురించి, కూడి వచ్చినటువంటి సంఘ ఆత్మీయ క్షేమాన్ని గురించి అనేక విషయాలు వారితో బోధిస్తూ ఆయన ప్రసంగిస్తూ ఉంటే అప్పటికి అర్ధరాత్రి అయిపోయిందట. బాగా రాత్రి గడిచిపోయేసరికి ఇక్కడ ఒక వ్యక్తిని గురించి వాక్యం అంటుంది. ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని వాక్యాన్ని వింటా ఉన్నాడు. కిటికీలో ఎందుకు కూర్చున్నాడు? వారు ఉన్నటువంటి ఆ గదంతా కూడా విశ్వాసులు అందరూ కూర్చున్నారు, నిండిపోయారు, స్థలం లేదు, ఎక్కడో చోట కూర్చోవాలి, దేవుడి వాక్యాన్ని వినాలి అనేటువంటి మనసుతో కిటికీలో కాస్త స్థలం చూసుకొని ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ ఆ కూర్చున్నటువంటి ఆ గదిలో, మేడ గదిలో 3వ అంతస్తు, అక్కడ కూర్చొని కిటికీలో కూర్చొని ఆయన వాక్యం వింటా ఉన్నాడు. దైవజనుడు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన అనేక సంగతులు వారికి బోధిస్తున్నాడు. ఆత్మస్వరూపమైన దేవుడు అనేక సంగతులు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రసంగిస్తూ ఉండగా ఈ కిటికీలో కూర్చున్నటువంటి యవనస్తుని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఐతుకో అనే ఈ యవనస్తుడు నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు మీద నుండి ఆయన కింద పడ్డాడు. 3వ అంతస్తు మీద నుండి ఆయన కింద పడ్డాడు. 3వ అంతస్తు నుండి కింద పడి అందరూ ఎప్పుడైతే పైనుండి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి చూశారో అతడు చచ్చిపోయి ఉన్నాడు. దైవజనుడు అతనికి ప్రార్థన చేసి మరలా అందరిని తీసుకొని పైకి వెళ్ళి ఆ యవనస్తుని తీసుకెళ్లి పైన కూర్చోబెట్టి అతను ఎత్తబడిన వాడై చనిపోయి ఎత్తబడ్డాడని వాక్యం అంటుంది.
అతన్ని ప్రార్థన చేసి అతని శవాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? రొట్టె విరిచే కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు. తెల్లవారితే ఉదయాన్నే సోమవారం బయలుదేరి వేరొక ప్రాంతానికి దేవుడి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో తెల్లవారే వరకు వాక్యం చెప్తూ ఉన్నాడట. విశ్వాసులు కూడా రాత్రంతా కూర్చొని కంప్లీట్ గా సంపూర్ణ రాత్రి దేవుని సేవకుడు బోధిస్తున్న ప్రతి మాటని వాళ్ళు శ్రద్ధగా వింటూ ఆలకిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు ఏమిటంటే, గమనించండి, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఈ యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. ఇతని పేరు ఐతుకో అని వాక్యం అంటుంది. ఐతుకో అన్న మాటకు అదృష్టవంతుడు అని అర్థం. ఈ అదృష్టవంతుడు యవనస్తుడు కిటికీలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నాడు. అర్ధరాత్రి అయిపోయింది, అప్పటికే బాగా నిద్రలు పోయే సమయం. ఈ నిద్ర సమయంలో నిద్రాభారం వలన అతను జోగి తూగాడు. నిద్రాభారం ఎక్కువైపోయి ఈ నిద్రాభారం వలన అతను జోగి ఏమయ్యాడంటే, అతను నిద్ర మత్తులో అటు ఇటు కదలి లోపల పడి ఉంటే బాగానే ఉండేది. ఏమయ్యాడు అంటే కిటికీలో నుండి బయటపడ్డాడు. కిటికీలో నుంచి బయట పడ్డం ఆయన ఎక్కడ ఉన్నాడు? 3వ అంతస్తులో ఉన్నాడు. 3వ అంతస్తులో నుండి కింద పడ్డ మాంసం చనిపోయాడు. ఇతను పేరు అదృష్టవంతుడు. పేరైతే అదృష్టవంతుడే, కానీ ఇతని జీవితంలో అదృష్టం ఎక్కడుంది చెప్పండి? కిటికీలో కూర్చున్నాడు, వాక్యమే వింటున్నాడు, నిద్రాభారం వల్ల జోగి పడ్డాడు, చనిపోయాడు. ఇతని జీవితంలో అదృష్టమైనటువంటి అనుభవాలు ఎక్కడ కనపడ్డాయి? కనపడ్డ ఆనవాలే లేవు. ఆ తర్వాత ఈయన అంటున్నాడు, మేము కూడి ఉన్నటువంటి ఆ మేడగదిలో ఆ అంతస్తులో అనేక దీపములు ఉండెను అని వాక్యం అంటుంది. గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా, 8వ వాక్యాన్ని గమనించినట్లయితే, మేము కూడి ఉన్నటువంటి మేడగదిలో అనేక దీపములు ఉండెను. ఒక గదిలో అనేక దీపాలు ఎందుకుంటాయి? 1, 2 పెద్ద గది, అందరూ కూర్చున్నటువంటి విశాలమైన పెద్ద హాల్ అయితే మరో 1, 2 అదనంగా ఉంటాయి. ఈయన అంటున్నాడు అనేక దీపములు ఉండెను. ఏమిటా దీపములు అంటే, వెలిగించేదానికి మనం వెలిగించుకునేటువంటి దీపాలు కాదు, కానీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనక వెలుగుతున్నటువంటి దీపాలు వెలిగించబడిన దేవుని బిడ్డలు, దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత వెలిగించబడిన వారు అనేకులు ఆ గదిలో ఉన్నారు. వారి దీపాల వలె వారి ఆత్మీయ జీవితం ప్రజ్వలిస్తూ ఉంది. అనేక దీపములు ఉండెను. సహజంగా వెలుగునిచ్చేదానికి పెట్టుకున్న ఈ వెలుతురునిచ్చే దీపాలు కాదు, కానీ ఆత్మ అనే దీపం అంటే విశ్వాసులు అనేకులు పరలోక రాజ్యము నిమిత్తమై పాపాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు వెలిగించబడిన వారు, తమను తాము వెలిగించుకున్నవారు, వెలుగు సంబంధులుగా బ్రతుకుతున్నవారు, వెలుగుకరమైన మార్గంలో వారు కొనసాగుతున్నటువంటి వారు. అనేక దీపాలు ఆ మేడగదిలో ఉన్నాయి. అనేక మంది దేవుని బిడ్డలు ఆ మేడగదిలో ఉండి వాళ్ళు బోధిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఈ ఐతుకు మాత్రమే కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడు? 3వ అంతస్తులో ఉన్నటువంటి యవనస్తుడు అక్కడి నుంచి కింద పడేదానికి కారణం ఏమిటంటే, కిటికీలో కూర్చున్నాడు. ఈయన కిటికీలో కూర్చున్నాడు. స్థలములో కిటికీలో కూర్చున్నా, లేదంటే మధ్యలో ఎప్పుడు కాస్త బోరు కొట్టి వెళ్ళిపోదాం అనిపిస్తే అప్పుడు కిటికీలో కూర్చున్నా, లేదంటే మన వాళ్ళు వచ్చి రమ్మని సిగ్నల్ ఇస్తే ఒక మిస్త్రీ కాలిస్తే వెళ్ళిపోదాము అన్నట్టుగా కిటికీలో కూర్చున్నా, మొత్తం మీద ఆయన కింద పడిపోయేదానికి కారణం కిటికీ. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునేదానికి, అతను చనిపోయేదానికి కారణము కిటికీలో కూర్చున్నాము. కిటికీలో ఎప్పుడైతే కూర్చున్నాడో ఏం జరిగింది? చల్లగాలి వచ్చిందేమో, కాస్త నిద్ర పట్టింది, లేదంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాడేమో, కిందికే చూస్తున్నాడేమో, నేను తాను ఎక్కడ కూర్చున్నాడో సంగతి కూడా మర్చిపోయాడు ఆ నిద్ర భారం వల్ల. గమనించండి, ఈ కిటికీలో కూర్చున్నటువంటి పరిస్థితి ఎలాగుంటుంది అంటే, వాక్యం చెప్పేటప్పుడు గట్టిగా ప్రైజులాడన్నప్పుడు, గట్టిగా హల్లెలూయా చెప్పండి అన్నప్పుడు, చప్పట్లు కొట్టమన్నప్పుడు దేవుని స్తుతిస్తారు, హల్లెలూయా చెప్తారు, చప్పట్లు కొడతారు, బాగానే ఉంది. కానీ బయట ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా దృష్టి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది.
కూర్చుంది కిటికీ కనుక ఈ కిటికీలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క మనస్సు కిటికీలాగానే ఇటు లోపల విషయాలు కనబరిచేలా చేస్తుంది, ఇటు బయట సంగతిలో కనబడేలా చేస్తుంది. ఈ యవనస్తునికి రెండూ ఉన్నాయి. మరి బయట ఉన్నటువంటి సంగతులు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు దూరం అవుదామా అన్నట్టుగా శోధించాయేమో, ఏవైనా ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాయేమో, అలాంటి పరిస్థితులు ఏవైనా ఎదురైపోయాయేమో. ఒకవేళ శోధనను బట్టి ఏదైనా తెలిసిన వాళ్ళు కనపడటం కానీ, లేదా కిందికి రమ్మనటం కానీ, స్నేహితులు కనపడటం కానీ, లేదా ఇంకేదైనా వచ్చి తిరిగేటువంటి వాళ్ళని చూసి వెళ్ళిపోదామనే మనసు కలగడం కానీ, ఏదో ఒకటి అయి ఉండొచ్చు ఆ ఐతుకునేటువంటి యవనస్తుల జీవితంలో. ప్రియులారా, అందుకే యేసుప్రభు చెప్తున్న ఓ చక్కని మాట ఏమిటంటే, మీరు శోధనలో పడిపోకుండాట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. శోధనలో పడిపోకుండేట్టుగా నీవేం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. సరి అయిన మెలకువ లేనందువల్ల, అదే నిద్రాభారం వల్ల జోగినందువల్ల, ఆ కారణం చేత ఈ యవనస్తుడు కిటికీలో నుండి కింద పడ్డాడు. అటు లోపలికి పడి ఉంటే గదిలోకి బాగానే ఉండేది, ఏ నష్టము లేదు. కానీ ఆ పడ్డమేదో బయట పడ్డాడు. వెలుపల ఎప్పుడైతే పడ్డాడో 3వ అంతస్తులో నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. పడ్డంతో చనిపోయాడు. 3వ అంతస్తు అంటే అది చిన్న విషయం కాదు కదా. అక్కడి నుంచి కింద పడిపోయాడు. దైవజనుడు అందరూ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి దైవజనుడు అయిన పౌలు గారు అతన్ని కౌగిలించుకొని, అతన్ని పట్టుకొని, అతనికి ప్రార్థన చేసి అతన్ని పైకి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. పైకి తీసుకొని వచ్చి, కంగారు పడద్దు, భయపడద్దు, చక్కగా మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమో నేను గమనించి చూసినట్లయితే 9వ వాక్యంలో, అప్పుడు ఐతుకొని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడ ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పి, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. అతడు కింద పడిపోయాడు, చనిపోయిన వాడే ఎత్తబడ్డాడు, చనిపోయాడు, అయిపోయింది. కానీ దైవజనుడు అంటున్నాడు, మీరు తొందరపడద్దు, అతని ప్రాణం అతనిలో ఉన్నది అని చెప్పి ఆ చనిపోయినటువంటి వాడిని గట్టిగా కౌగిలించుకొని, ఇతడు వీళ్ళందరూ పైనుండి కిందకి వెళ్ళడంతోనే అప్పటికి కింద పడి చచ్చిపోయి ఉన్నాడు. ఆ చచ్చిన వారిని గట్టిగా కౌగిలించుకొని ప్రార్థన చేసి, అతని ప్రాణము అతనిలో ఉన్నది అని చెప్పి వాళ్ళందరినీ ధైర్యపరిచి, ఆ యవనస్తుడు చనిపోయిన వాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి ఆయన మరలా రొట్టె విరిచి పుచ్చుకొని వాళ్ళందరికీ పరమబల కార్యక్రమాన్ని జరిపించి తెల్లవారు వరకు వాక్యాన్ని చెప్తూనే ఉన్నాడట. తెల్లవారు వరకు వాక్యాన్ని చెప్తూనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? ఈ చనిపోయిన వాడు అక్కడ బడున్నాడు, ప్రార్థన చేశాడు, అక్కడ కూర్చోబెట్టాడు, ఇక్కడ బ్రతుకున్నటువంటి వాళ్ళకి వాక్యం చెప్తా ఉన్నాడు. వచ్చినటువంటి కూడి ఉన్న విశ్వాసులకి రొట్టె పంచిపెట్టి ప్రభుబలారాధన జరిపించి తెల్లవారు వరకు టోటల్ ఆల్ నైట్ అంతా కంప్లీట్ గా వాళ్ళకి రాత్రంతా సమృద్ధిగా వాక్యాన్ని బోధించి ఆయన తెల్లవారిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు మన వాక్యాన్ని గమనించి చూసినట్లయితే అక్కడ రాసినటువంటి మాట ఏమిటి అంటే, 12వ వాక్యాలను గమనిస్తే, వారితో సంభాషించి అతను బయలుదేరును. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఆయన తెల్లవారే వరకు ప్రార్థన చేశాడు, ప్రార్థన నడిపించాడు, వారికి ఉపదేశాన్ని బోధించాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ యవనస్తుని పలకరిస్తే అతడు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే నిద్రపోతూ కూర్చున్నట్టుగా, నిద్రలో నుండి మెలుకున్నట్టుగా అతడు లేచి సజీవునిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దైవజనుడు ఆ ఐతుకునేటువంటి యవనస్తుని ఈ సంఘం అంతటికి సజీవునిగా అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. బ్రతికున్నటువంటి ఆ చిన్నవాడిని వారు తీసుకొచ్చినప్పుడు, వారు పలకరించినప్పుడు, పరామర్శించినప్పుడు, ఆ యవనస్తులు బ్రతికినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగేను అని వాక్యం అంటుంది. గమనించండి ప్రియులారా, ఈ యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. మందిరాలకు వెళితే కొంతమంది కిటికీల దగ్గర కూర్చుంటారు. ఎక్కడ వాళ్ళకి ఎంత గౌరవంగా కూర్చోబెట్టినా కూర్చోవడం కుదరదు, కిటికీ కావాలి. ఎక్కడ ఉందా కిటికీ అని ఎత్తుకుంటారు.
కొంతమంది ఫ్యాన్ ఎత్తుకుంటారు, ఇంకొంతమంది బయటికి వెళ్ళడానికి రెడీగా డోర్ దగ్గరే ఉంటారు. ఎవరెవరికి అనుకూలంగా ఉండాలో వారు ఎత్తుకుంటారు. కొందరు మాత్రము పరిగెత్తుకుంటూ వచ్చి మొదటి లైన్లో మొదటి స్థానంలో కూర్చొని దైవజనుడు మాటలు వినాలని ఆ స్థానాన్ని వెతుక్కునే వాళ్ళు కొందరు ఉంటారు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏది కావాలని కోరుతున్నావు? నువ్వు సంఘానికి వెళితే ఏ చోట నీవు ఉంటున్నావు? ఏ చోటు వెతుక్కుంటున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? కిటికీలో కూర్చున్నాడు, ఇటు లోపల జరిగేటివి అర్థమవుతున్నాయి, ఇటు బయట జరిగేటివి అర్థమవుతున్నాయి. ఈ రెండింటినీ కవర్ చేస్తున్నాడు. కిటికీలో కూర్చుంటే ఎదురయ్యే పరిస్థితి అలాంటిదే. గమనించండి నా ప్రేమైన దేవుని ప్రియులారా, అనేకుల జీవితాలలో రకరకాలైనటువంటి పరిస్థితులు, సందర్భాలు అనేటివి పలు విధాలుగా ఎదురవుతూ ఉంటాయి. ఒకరొకరిలో ఒక్కొక్క విధమైనటువంటి అనుభవం అనేది దారితీస్తూ ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని గమనించి చూసినట్లయితే ఈయన కిటికీలో కూర్చుండి నిద్రాభారం వల్ల జోగి గాఢ నిద్రపోయాడట. గాఢ నిద్ర వచ్చేసింది. కిటికీలో కూర్చున్నాడు కదా, చల్ల గాలి తగులుతూ ఉంది. ఇక ఈ దేవుడు చెప్పే వాక్యాన్ని వినేసేపు విన్నాడు. ఈ ఆలోచన, ఈ మనస్సు, ఈ మైండ్ అంతటిని ఈ చల్లగాలి ఏం చేసింది? తన వైపుకు తిప్పి నిద్రపుచ్చింది. ఆ తర్వాత పైనుంచి కింద పడేసింది. కిటికీలో కూర్చుంటే లేనిపోని వ్యర్థమైన నష్టాలు. అందుకని ఈ రాహాబు ఏం చేసిందంటే పైన కిటికీలో కూర్చుందట. ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారు? కిటికీలో కూర్చుంది. తన బ్రతుకును కొనసాగిస్తుంది. వచ్చేవానికి పోయేవానికి సైగలు చేసి మాట్లాడుతూ ఉంది. అందుకని ఎప్పుడైతే ఈ వేగుల వారు రాహాబు ఇంటికి వచ్చారో వాళ్ళు తప్పించబడి ఆమె ద్వారా కాపాడబడ్డారు. జాగ్రత్త కలిగి వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చినప్పుడు ఆమెను ఏమీ నష్టపెట్టకుండా వాళ్ళు ఇచ్చిన ఆనవాళ్ళు ఏమిటంటే ఈ ఇంట్లో ఎవరైతే చేరతారో వారిని మేము బ్రతకనిస్తామని ఆ ఇంటి కిటికీకి ఎర్రని దారాన్ని కట్టి వెళ్ళిపోయారు. అంటే ఆ కిటికీలో కూర్చొని అటు ఇటు దుక్కులు చూడకుండా, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూడకుండా, వాళ్ళని వీళ్ళని పిలిచి చతుర్లు ఆడకుండా ఈ కంటికి, కిటికీ అంటే కన్ను అని మనం చెప్పొచ్చు, ఈ కంటికి ఎవరు కనపడ్డా వాళ్ళు బలకరించాలి. నేను ప్రార్థనలో కూర్చున్నాననేటువంటి కనీస జ్ఞానం కూడా కొందరికి పనిచేయదు. వాళ్ళు వస్తే వాళ్ళు బలకరిస్తారు, వీళ్ళు వచ్చారంటే వీళ్ళని బలకరిస్తారు. ఎవరిని విడిచిపెట్టారు? ఇటు అనులై చెప్తారు, ఇటు ప్రజలు చెప్తారు, అటు బయట కవర్ చేస్తారు. వాక్యాన్ని విన్నావా? ఎక్కడ వింటారు వాక్యాన్ని? అందుకని వాక్యము లేని ఆ అనుభవంలో ఏమేమి ఎవరెవరు దొరుకుతారు అన్నటువంటి ఆ బలహీనత చూసినప్పుడు, బలహీనత అది కనిపెట్టి ఎదురు చూసినప్పుడు ఈ ఐతుకో దాన్ని కనబడ్డాడు. నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. పేరు అడిగితే నీ పేరేం పేరు? నా పేరు అదృష్టవంతుడండి. అందరు నన్ను అదృష్టవంతుడని పిలుస్తారు. అదృష్టవంతుడైనా పేరైతే అదృష్టవంతుడే, కానీ మరణం ఏలుబడి చేసింది. పేరు అదృష్టవంతుడే, మరణం ఆవరించింది. అతను పైనుంచి కింద పడి చనిపోయి ఎత్తబడ్డాడు. దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత అతని ప్రాణము అతనిలోకి తిరిగి వచ్చింది. 3వ అంతస్తు నుండి అతడు కింద పడ్డాడు. గమనించండి, ఈ యవనస్తుడు తిరిగి బ్రతికేదానికి కారణం ఏమిటి? అతను 3వ అంతస్తు మీద నుండి కింద పడిపోయాడు. దైవజనుడు ప్రార్థన చేసి వాళ్ళంతా మరలా పైకి తీసుకొచ్చి ఆ హాల్లోనే కూర్చోబెట్టి వాళ్ళు ప్రభుబల కార్యక్రమాన్ని జరుపుకొని తెల్లవారే వరకు, అర్ధరాత్రి జరిగింది ఈ సంగతి, తెల్లవారే వరకు దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. వాళ్ళందరూ కూర్చొని వాక్యం వింటున్నారు. ఆ మేడగదిలో అందరూ బ్రతికిన వాళ్ళే ఉన్నారు. కింద పడి చనిపోయి శవమైన వాడు ఈ ఐతుకు ఒక్కడు మాత్రమే. అందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అతను 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. మొదటి అంతస్తు మారు మనస్సు, 2వ అంతస్తు బాప్తిస్మము, 3వ అంతస్తు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు. గమనించండి, ఈ 3వ అంతస్తు నుండి పరిశుద్ధాత్మ సంబంధమైన అనుభవాల్లో నుండి అతను కింద పడిపోయాడు. తిరిగి బ్రతికేదానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవునితో అతనికి ఉన్నటువంటి సహవాసం. తిరిగి బ్రతికేదానికి కారణం ఏమిటంటే ఆత్మను పొందినటువంటి ఆ అనుభవాలు కలిగిన వ్యక్తిగా తాను ఉండటం. ఒక వ్యక్తి మరణించిన తిరిగి బ్రతికించగలిగిన ఒక శక్తి అనేది ఒక పరిశుద్ధాత్మ దేవునికే మాత్రమే ఉంది కనుక ఆత్మస్వరూపైన దేవుడు తను ఎవరిలో ఉంటాడో వారి మరణాన్ని జీవముగా మార్చే శక్తిమంతుడై ఉన్నాడు. రెండవదిగా ఈ యవనస్తుని తీసుకొచ్చారు, చనిపోయిన వారిని తీసుకొచ్చి ఆ మేడగదిలో కూర్చోబెట్టి పడుకోబెట్టారు. చనిపోయిన శవాన్ని పడుకోబెట్టి ప్రార్థన చేశారు. వాటి పడుకోబెట్టి అందరు వెళ్ళి
ప్రార్థనలో ఉన్నారు. తెల్లవారే వరకు ఇతను విస్తరించి మాట్లాడుతూనే ఉన్నాడట దైవజనుడైనటువంటి పౌలు గారు. ఈయన ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి జీవం, ప్రభు బలను గురించి, ఎవడు నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగునో వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును అని ఎప్పుడైతే ఈ పునరుద్ధానాన్ని గురించి, ప్రభు బలను గురించి, జీవ సంబంధమైన నిత్య జీవ మాటలను ఎప్పుడైతే బోధిస్తున్నాడో ఆ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ ఆలకిస్తూ శ్రద్ధగా గమనిస్తూ ఉన్నారు. వారి మధ్యలో పడుకోబెట్టినటువంటి ఈ శవాన్ని కూడా, ఐతుకున్నటువంటి యవనస్తుని కూడా అదే మాట వెళ్ళి తన చెవిలో ఈ ప్రతి మాట వెళ్ళి తాకుతూ ఉంది. యేసు ప్రభువును గుర్చిన ఈ జీవ సంబంధమైన మాట, జీవాన్ని గుర్చిన ప్రతి మాట వెళ్ళి ఐతుకున్నటువంటి యవనస్తుని తాకుతూ ఉంది. ఎప్పుడైతే ఈ మాటలు అతని చెవిన పడ్డాయో, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి రాత్రిని పొర్లించాడు, లాజరు బయటికి రమ్మని నీతో చెప్పుచున్నానని బిగ్గరగా మాట్లాడాడు. ఎప్పుడైతే జీవను గురించిన ఆ మాట జీవాధిపతి అయిన యేసయ్య నోట బయలుదేరి ఆ శవానికి తాకిందో, చనిపోయిన లాజరు తిరిగి బ్రతికిన వాడై సమాధిలో నుండి బయటకు వచ్చాడు. దైవజనుడైనటువంటి పౌలు గారు ఎప్పుడైతే ఈ మాటలు విస్తరించి మాట్లాడుతున్నాడో పునరుద్ధానాన్ని గురించి, ఆ మాటలన్నీ ఆ శవానికి తాకి వినటం వలన కలిగినటువంటి విశ్వాసం వల్లనే ఈ జీవము గురించినటువంటి మాట, జీవము కలిగిన మాట ఆ చనిపోయిన యవనస్తుల్లో ప్రవేశించిన తర్వాత అతడు చివర ప్రార్థన చేసి ముగించి ఆమేన్ అనేసరికి అందరితో కూడా ఆ చనిపోయిన వాడు కూడా సజీవునిగా లేచి కూర్చున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన ప్రసంగించి ప్రభుబల ఇచ్చి ప్రార్థన చేసి ముగించి బయలు వెళ్ళేటప్పుడు, తను బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాలనుకున్నటువంటి ఆ మార్గాల గుండా ఆయన వెళ్ళేటప్పుడు బ్రతికిన ఈ చిన్నవాడిని తీసుకొచ్చి చనిపోయినటువంటి వారిని సజీవునిగా, బ్రతికిన వారిగా వారందరికీ అప్పగించాడు. సజీవులకు అప్పగించాడు. కారణం ఏమిటి? సహవాసం. అతను బ్రతికేదానికి కారణం ఏమిటంటే, మొదటిగా మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, ఆత్మదేవుడితో తనకున్నటువంటి సహవాసం. రెండవది దేవుని యొక్క వాక్యం వినటం వలన ఆ శవానికి తాకి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చింది. మూడవది సంఘ ప్రార్థన. సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తే అందరూ సజీవులు, ఒకడే చచ్చినవాడు. ఈ సజీవుల ప్రార్థన సజీవులుగా మారుస్తుంది. మరణాన్ని, మృతిని తొలగించి జీవాన్ని సంపాదించింది కనుక ఈ జీవం తిరిగి వచ్చి ఐతుకులో ప్రవేశించి మరణించిన వారిని సజీవునిగా మార్చిందని తేటగా చెప్పొచ్చు. గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా, పేరైతే అదృష్టవంతుడే, చనిపోయాడే అని ఏడ్చాడు. ఎందుకని ఇతను అదృష్టవంతుడో? మరణాన్ని తిరిగి మరణంలో నుండి బయటకు వచ్చి సజీవునిగా మార్చబడ్డాడు గనక, పోయిన ప్రాణాన్ని తిరిగి మరలా పొందాడు గనక, దేవునితో తనకున్నటువంటి తను సంపాదించుకున్న సహవాసం వలన మరణంలో నుండి జీవంలోకి దాటాడు గనక అదృష్టవంతుడు అన్న పేరు నిజానికి ఇప్పుడు అతనికి సరిపోయింది. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవెక్కడున్నావో, నీ పేరేమిటో, నీ ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఉంటున్నావో, ఒకవేళ దేవుడితో, సంఘముతో, సేవకుడితో సహవాసం చేస్తే నీ సహవాసము నీవు మరణించే చోట కూర్చోబెట్టిందా, జీవించే చోట కూర్చోబెట్టిందా? కిటికీలో కూర్చున్నాడు, నిద్ర, గాఢమైన నిద్ర ఆవరించిందట. నిద్ర భారం వల్ల జోగాడు, ఆ నిద్ర భారం ఎక్కువైంది, కిటికీలో నుండి బయటకు పడద్రోసింది. సేవకుడు, సంఘం ప్రార్థన చేశారు. సంఘ ప్రార్థన తిరిగి మరలా బ్రతికించింది. పోగొట్టుకున్నటువంటి జీవాన్ని తిరిగి మరలా అతనిలోకి ప్రవేశించేలా దేవుడు కృప చూపించాడు. తిరిగి బ్రతికాడు. అతని ప్రాణము అతనిలో ఉన్నది. మీరు తొందరపడద్దు, మీరు కంగారు పడద్దు, మీరు భయపడద్దు అని దైవజనుడు చెప్పి అతను తెల్లవారే వరకు ప్రసంగించిన ప్రతి మాట ఆ శవానికి తాకి తిరిగి సజీవునిగా లేర్చి కూర్చున్నాడు. దైవజనుడు ప్రార్థన ముగించుకొని బయలుదేరి తిరిగి వెళ్ళేటప్పుడు చనిపోయిన ఈ ఐతుకోని యవనస్తుని సజీవునిగా చేసి సంఘానికి అప్పగించి తిరిగి వెళ్ళాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో నీవు తిరిగి లేపబడాలి అంటే సంఘ ప్రార్థన నీకు కావాలి,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో నీవు ఎత్తబడే ఆ గుంపులో నీవు ఉండాలంటే, మృతుల సైతం లేపబడే ఆ గడియలో నీవు తిరిగి మేలుకోవాలంటే సంఘ సహవాసంలో ఉండాలి. సంఘ ప్రార్థన కావాలి. సంఘ ప్రార్థన మరణాన్ని జీవంగా మారుస్తుంది. సంఘ ప్రార్థన పోగొట్టుకున్న ప్రాణాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. సంఘ ప్రార్థన నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో నేను సజీవునిగా చేసి మరలా అదే స్థితికి చేరేటట్టుగా నిన్ను నిలబెడుతుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా దేవుడితోనైనా, నీ తోటి వారితోనైనా, సంఘముతోనైనా, సేవకులతోనైనా పొందుకునేలా చేస్తుంది. చాలా మంది సంఘాల్లోనే ఉంటారు, కానీ వారికి సంఘ విలువ తెలియదు, సేవకుల విలువ తెలియదు, కాపరి ప్రార్థన విలువ తెలియదు, తోటి విశ్వాసుల విలువ తెలియదు. సంఘంలోనే ఉంటారు, ఏ ఒక్కరితో సమాధానంగా ఉంటారు, అందరితో అసమాధానంగా ఉంటారు. ఈ సంఘం బాగలేదు, ఆ సంఘం బాగలేదు, ఇంకో సంఘం. ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని రౌండ్ వేస్తారు, ఒక్కటి బాగలేదండి, నాకు ఏది నచ్చలేదు. బాగలేంది సంఘం కాదు, అన్ని సంఘాలు తిరుగుతున్న నీ మనసు, నీ మనస్సాక్షి, నీ తలంపులు, ఆలోచనలు, నీ స్వభావాలను చెడిపోయాయన్న సంగతిని మర్చిపోయి వారు బాగలేదు, వీళ్ళు బాగలేదు, ఆ సంఘం బాగలేదు, ఇక్కడ బోధ బాగలేదు, రకరకాలుగా యేసు ప్రభువే వచ్చి వారి ఎదుట నిలబడి ప్రసంగించినా ఆయన ప్రసంగంలో కూడా వంకలు చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం హృదయం వంకర, తలంపులు వంకర, ఆ మనసు వంకర, ఆ మాట వంకర, ఆ దృష్టి వంకర, చేసే ప్రతిదీ వంకర, వెళ్ళే మార్గం వంకర. తిన్నగా ఏ విషయంలో ఉండరు, తిన్నగా ఏ విషయాలు ఆలోచించరు, తిన్నగా వేటిని సరైన రీతిగా అవగాహన చేసుకోరు, అర్థం చేసుకొని తర్వాత పంచుకోవడం లేరు. ఒకవేళ ఈ మాటలు వినే మీరు కూడా అలాంటి బలహీనతలో ఉంటే వాటిని విడిచిపెట్టి నీవు మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మనే ఆ మేడ గదిలోకి, ఉన్నతమైన ఆ 3వ అంతస్తు ఆత్మీయ అనుభవం కలిగిన ఆ చోటికి నీవు రావాలి. ఎప్పుడైతే ఆ చోటికి వస్తావో, అక్కడ స్థిరంగా ఉంటావో, అక్కడ ఇక్కడ కాకుండా దేవుని యొక్క ఉపదేశం, దేవుడు బోధిస్తున్న బోధ మీద నువ్వు శ్రద్ధ నిలుపుతావో, అప్పుడు నిద్ర భారం అనేది నీకు దూరం అవుతుంది. నిద్ర నిన్ను ఆవరించే అనుభవాలు నీకు దూరంగా ఉంటాయి, నీవు కాపాడబడతావు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి జోగిన అనుభవాలు, పడిపోయిన అనుభవాలు, నిద్ర భారం వల్ల నీవు తూగి ఆత్మీయతలో పైనుండి కింద పడిపోయిన అనుభవాలు అనేటివి నీ జీవితంలో ఆవరించి ఆ చోటే నీలో ఉండి ఉన్నట్టయితే, ఇకనైనా సంఘ ప్రార్థన విలువ ఎంత గొప్పదో ఎరిగిన వ్యక్తివిగా నీవు అర్థం చేసుకొని సంఘ సహవాసానికి రావాలి. నిశ్చయంగా సేవకుని సంఘ ప్రార్థన ఆలకించిన దేవుడు నువ్వు ఏం కోల్పోయావో, బ్రతికే ఉంటారు కొందరు, ఆత్మీయంగా చనిపోయి ఉంటారు. అదేం ప్రయోజనం చెప్పండి? నువ్వు ఏం కోల్పోయావో అవన్నీ నువ్వు పొందుకోవాలంటే సంఘ ప్రార్థన కావాలి. నీ తోటి వారి ప్రార్థన నీకు చాలా ప్రాముఖ్యం. సేవకుని ప్రార్థన నీకు చాలా అవసరం. గనుక నీ ఆత్మీయ జీవితంలో నీవెక్కడున్నావో, నీ పరిస్థితి ఏమిటో, నీ స్థితిగతులను కాస్త అవగాహన కలిగి ఆలోచించుకొని, నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత కలిగి నీవు ప్రభువును వెంబడించే మనసు కలిగి ఉన్నట్టయితే, ఇకనైనా నీ ఆత్మీయ జీవితంలో నీవు ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభువు నీకు ఇచ్చిన స్థానంలో నీవు ఉండి కాపాడుకునే ఆ మనసు కలిగి ఉన్నప్పుడు, నీవు కోరినట్టుగా అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, నీవు కోరిన ఆ అనుభవాలన్నీ విడిచిపెట్టి ఆత్మదేవుడు నిన్ను నడిపించే అనుభవాన్ని ఎప్పుడైతే గ్రహించి ఆ ఆత్మ నడిపింపుకు విలువ ఇస్తావో, నీ బ్రతుకులో ఏమి పోగొట్టుకున్నా వాటన్నిటిని కూడా పొందుకొని దేవుని కృపను బట్టి ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితికి నువ్వు రాగలుగుతావు. ఈ మాటలు వింటున్న నీకు ఇటు కృప నా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. కనుక ప్రియులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వెక్కడున్నావు? ఆయన త్వరగా ప్రత్యక్షం కాబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సంఘంలో అందరూ బ్రతికిన వాళ్ళు ఉన్నారు, చచ్చిన వాడు ఒకడున్నాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? సజీవ లెక్కలో ఉన్నావా? చచ్చిన వాళ్ళ గుంపులో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకొని, పునరుద్ధానం అయ్యే ఆ గడియ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా నీవు కాస్త జాగ్రత్త కలిగి నిన్ను నీవు పరీక్షించుకొని సరిదిద్దుకోగలిగితే, నిశ్చయంగా నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు కృపనిస్తాడు, బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆత్మీయతలో వృద్ధి పొందింపజేస్తాడు. కనుక ఈ ఆశ కలిగి ఉన్నట్టయితే దయచేసి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్టయితే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని కృపతో నింపుతాడు. పోగొట్టుకున్న నీ బలహీనతలన్నింటినీ సరిచేసి నిన్ను నూతన పరుస్తాడు. ఒకవేళ నీలో మరణమే ఏలుబడి చేస్తుంటే,
నీ జీవితమైన కష్టంగా, నీ జీవితమే నీకు భారంగా ఉన్నట్టయితే భారాన్ని తొలగించి నీ హృదయాన్ని, నీ బ్రతుకును తేలికగా చేసి ఆయన నెమ్మదిని, సమాధానాన్ని, కృపణిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభువా మీరు కృపతో నింపి బలపరచమని, కృపనిచ్చి కృపలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఘనమైన బలమైన మీ దివ్యనామాన్ని మహిమపరచుకోమని, కనికరము కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ రక్తపు కోటలో దాచి భద్రపరచమని, ఈ పూట అదృష్టవంతుడైన ఐతుకును గూర్చి అతన్ని ఏలుబడి చేసిన మరణాన్ని కాదని జీవనంలోకి దాటించి ప్రభువా సంఘములో సజీవనగా సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రమయ్యా. కృపగల మీ హస్తాల్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. బలపరచండి, కృపనిచ్చి ఏ ఒక్కరిలో ఏ బలహీనతలు ఉన్నా యేసు నామములో తొలగించి మరణాన్ని జీవంగా మార్చగలిగినటువంటి మీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని బలపరిచి సజీవ లెక్కలో చేర్చమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత నుంచి, రోగము నుండి, సమస్య నుండి, అనారోగ్యం నుండి వారు ఏ బలహీనతలో ఉన్నారో వాటన్నిటినీ శక్తి కలిగిన యేసు నామములో విడుదల కలగజేయమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ దివ్యనామాన్ని మహిమ తెచ్చుకోమని నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి కృపలో భద్రపరిచి ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారో ప్రార్థించమని, ఎవరైతే కామెంట్ రూపంలో వారి ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేస్తున్నారో వారందరి పక్షమై మీరు గొప్ప కార్యములు జరిగించి సమాధానాన్ని సమకూర్చమని వేడుకుంటున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు.